హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం చికెన్తో అదిరిపోయే ఒక కొత్త మంచి రెసిపీ తయారు చేసుకుందాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకుంటున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ముక్కలు మనకి ఏ సైజులో అయినా తీసుకోవచ్చు, చిన్నవి కానీ పెద్దవి కానీ. దానిలో ఒక గుడ్డు చెదగొట్టి వేసేసుకోండి. గుడ్డు వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. చాలామందికి ఎగ్ ఎల్లో ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు పక్కకు తీసేసుకొని ఓన్లీ ఎగ్ వైట్ వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కలిపి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు మొత్తానికి కూడా ఈ ఎగ్ కలిసేలాగా బాగా కలుపుకోండి. నెక్స్ట్ దీనిలో మనం 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పౌడర్, పసుపు కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం చికెన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. చికెన్ మసాలా పౌడర్ మాత్రం స్కిప్ చేయకండి, ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. సాల్ట్ రుచికి తగినట్లుగా. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మిరియాల పొడి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఘాటుగా మధ్యలో మనకి చక్కగా తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టించేయండి. ఇలా మొత్తం అంతా బాగా పట్టించిన తర్వాత ఒక నిమ్మకాయలో నుంచి సగం ముక్కను తీసుకొని దాని రసాన్ని వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకొని టైం ఉన్న వాళ్ళైతే 1 గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడైనా కూడా దీన్ని వెంటనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు మైదా పిండి తీసుకోండి. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు వరకు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూను కారం వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకోండి రుచికి తగినట్లుగా. నెక్స్ట్ దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలి. దేనిలోనైనా మనం మిరియాల పౌడరు తప్పకుండా వేసినట్లుగా వేసుకున్నట్లయితే టేస్ట్ మాత్రం మిరియాల పౌడర్ వల్ల ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేట్ తీసుకున్నప్పుడు వెడల్పైన తీసుకోండి, మరీ చిన్నది కాకుండా వెడల్పైన ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. వేరొక గిన్నె తీసుకుని దానిలో ఒక గుడ్డు వేసుకోవాలి. దీన్ని బాగా బీట్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసేసుకోండి. దీనిలో ఉప్పు కానీ మిరియాల పొడి కానీ ఏది వేయనవసరం లేదు, ఓన్లీ ఎగ్ వరకే అలానే తీసేసుకోండి. ఇప్పుడు బీట్ చేసుకున్న గుడ్డు ఇక్కడ పిండి మనం రెడీ చేసుకున్నది ఉంది కదా, ఇప్పుడు ఈ పిండిలో మనం చికెన్ ముక్కలు వేసుకోవాలి. మసాలాలు పట్టించిన చికెన్ ముక్కల్ని వేసేసుకోండి. వెడల్పైన ప్లేట్ తీసుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలాగా చికెన్ ముక్కలు వేసిన తర్వాత దానిపైన పిండిని వేసుకోవాలి. అటు ఇటు కలిపేయకుండా పిండి వేసిన తర్వాత మాత్రమే చికెన్ని అటు ఇటు అనాలి, లేదంటే మొత్తం అంతా కూడా పిండి పాడైపోద్ది. ఇప్పుడు మొత్తం పిండి అయిపోయిన తర్వాత అటు ఇటు మళ్ళీ టర్న్ చేసుకోండి. పిండి అంతా బాగా కోట్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, దానిలో ముంచేసుకోవాలి. అటు ఇటు కూడా మొత్తం అంతా బాగా ముంచేసుకొని మళ్ళీ పిండిలో వేసేసుకోవాలి. పిండిలో వేసిన తర్వాత మళ్ళీ వాటిని అటు ఇటు అనేయకుండా దానిపైన మళ్ళీ పిండి వేసుకోవాలి. దాంతోనే పిండి అటు ఇటు అన్నట్లయితే కనుక మనకి పిండి అంతా తడిగయ్యి పాడైపోద్ది. నెక్స్ట్ చికెన్కి మనకి పిండి అంతా కూడా ఉండలుగా ఉంటుంది. కాబట్టి గుడ్డులో ముంచిన తర్వాత అదే ప్లేస్లో ఉంచి మనం పైన పిండి వేసుకోవాలి. ఇలా చేయనట్లయితే కనుక మనకి చాలా వేస్ట్ అయిపోద్ది మనకి పిండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలాగా డిప్ చేసిన తర్వాత చికెన్ ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి. మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఇలానే చేసుకోవాలి. 1/2 kg చికెన్కి మనకి ఒక గుడ్డు అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. ఒకవేళ సరిపోనట్లయితే అప్పుడు గుడ్డుని వేరొక దాన్ని పగలగొట్టి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్ని ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం తక్కువే వేసుకోండి, మరీ ఎక్కువైనా కానీ ఆయిల్ పాడైపోద్ది. ఇలాగా మొత్తం చికెన్ ముక్కల్ని కూడా మనం 2 సార్లు కింద వేసుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించేసుకోండి. చాలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా మనకి కలర్ మారాలి. ఇక్కడ మనం ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు కాబట్టి మనకి కొంచెం ఎల్లో కలర్గానే ఉంటాయి. మీకు నచ్చితే కనుక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసేసుకోండి. తీసిన వెంటనే టిష్యూలో వేయకండి. టిష్యూలో వేయకుండా వీటిని స్ట్రైనర్లో వేసుకున్నట్లయితే ఆయిల్ అంతా కూడా చక్కగా కిందకు వచ్చేస్తుంది. మనం తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది.
ఇప్పుడు మొత్తం అన్నీ కూడా స్ట్రైనర్లో తీసుకున్నాం కదా, ఇలాగే సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకోండి. ఆయిల్ అనేది చూడండి కొంచెం కలర్ మారింది కదా, అందువల్ల ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా తక్కువ ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగే రెండోది కూడా మనం వేసేసుకొని ఈ చికెన్ ముక్కలను కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టినట్లయితే లోపల చికెన్ కూడా చక్కగా వేగిపోద్ది మనకి. మొత్తం అన్నీ ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరొక పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 12 రొమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలో నుంచి ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం 1 ఇంచు వరకు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై అవనివ్వండి. అల్లం వెల్లుల్లి ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి కలర్ మారిపోవాలి. ఇప్పుడు దీనిలో ఒక క్యారెట్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది, క్యాప్సికమ్ ఒక చిన్నది సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది వేయించుకోవాలి. ఈ రెండు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించకుండా 1 నిమిషం వేయించితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయించకూడదు. ఇప్పుడు దీనిలో మనం 1/2 స్పూన్ వరకు చిల్లీ సాస్ వేసుకోండి. గ్రీన్ చిల్లీ సాసు 1/2 స్పూన్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. సోయా సాసు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. నెక్స్ట్ సోయా సాస్ కూడా వేసుకున్న తర్వాత వెనిగర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు వెనిగర్ వేసుకోండి. ఒకవేళ వెనిగర్ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే నిమ్మరసాన్ని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాసులన్నీ కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకోండి. అన్నీ మొత్తం కలిసేసిన తర్వాత దీనిలో మనం స్పెషల్గా వేసుకునేది షెజ్వాన్ సాస్. ఒకవేళ షెజ్వాన్ సాస్ లేదు అనుకుంటే కనుక టమాటా సాస్ వేసుకోండి. కానీ షెజ్వాన్ సాస్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. కంపల్సరీ షెజ్వాన్ సాస్ వేసుకోండి. కనీసం 3 టేబుల్ స్పూన్ల వరకు షెజ్వాన్ సాస్ వేసుకోవాలి. ఈ సాస్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో మనం 1 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఈ సాసులన్నీ కూడా చక్కగా మొత్తం అన్నీ కూడా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత మనం ఇవి బాగా మరిగిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. కలుపుకొని ఆల్రెడీ వేయించి ఉంచుకున్న చికెన్ని దీనిలో వేసేసుకోవాలి. చికెన్ ముక్కలు అంతటికీ కూడా ఈ సాస్ అంతా బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ నీళ్లు వేసుకున్నాం కాబట్టి మొత్తం సాసులన్నీ కూడా చికెన్కి చక్కగా పడతాయి. ఇప్పుడు దీనిపైన మిరియాల పొడి వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇది 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇది ఉడికేలోపు వేరొక బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్పు వరకు మయోనీస్ వేసుకోండి. మయోనీస్ ఎంత వేసుకున్నామో అంతే టమాటా సాస్ వేసుకోవాలి. నెక్స్ట్ మిరియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ మనం పిజ్జాలో వేసుకునే మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. హోటల్లో మనకి సాస్ ఇస్తూ ఉంటారు కదా, ఇలానే తయారు చేస్తారు. ఇది మొత్తం అంతా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. కలుపుకున్న తర్వాత చూడండి ఒకసారి ఎంత చక్కగా కలర్ కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ మనం చికెన్ అంతా కూడా దగ్గరికి అయిపోయింది చూడండి. ఇక్కడ మొత్తం చికెన్ అంతా కూడా దగ్గరికి అయిపోయి సాసులన్నీ కూడా బాగా పట్టాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్ స్టైల్లో మనం చికెన్ మంచూరియాని తయారు చేసుకున్నాం. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోండి. ఇందులో మనం ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇంకా ఆయిల్ కూడా మన ఇంట్లోదే కాబట్టి మంచిదే వాడతాము. హెల్త్కి కూడా చాలా మంచిది. అజినోమోటో కూడా యూజ్ చేయలేదు. అయినా కానీ హోటల్లో ఉన్న టేస్టే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వందలు పెట్టి మనం హోటల్స్కి వెళ్ళి తింటూ ఉంటాం, రెస్టారెంట్లకి. అలా కాకుండా అక్కడున్న ఫీలింగ్ లాగే మయోనీస్తో మనం సాస్ తయారు చేసుకున్నాం, ఇంకా చికెన్ మంచూరియా చేసుకున్నాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందు మనం చికెన్ ఫ్రైని తయారు చేసుకున్నాం కదా, అది KFC చికెన్ అనమాట. ఇక్కడ మనం KFC చికెన్తో మంచూరియా తయారు చేసాం. వీటిని కావాలంటే ఇలాగే స్నాక్స్లా తినేయవచ్చు. ఈ మయోనీస్తో ఈ స్నాక్స్ తిని చూడండి, ఎలా ఉందో కూడా చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ కిచెన్.